పండుగ సాయన్న జయంతి వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరు గ్రామంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీలు మంచికంటి రాఘవేందర్, జి రాజు, ఉప సర్పంచ్ నరసింహాచారి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాజా మైనుద్దీన్, ముఖ్య అతిథి LHSPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రలాల్, లీలా ముదిరాజ్, సోదరులు తెలుగు కృష్ణ, సున్నాల కృష్ణ, బెస్త గోపాల్, పిట్టల వెంకటయ్య, పర్తాపురం లింగం, పండుగ సాయన్న, ముడి మనవడు పండుగ యాదయ్య ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ముదిరాజ్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో దాదాపు ఒక 2-3 సంవత్సరాల క్రితమే నేను చెప్పడం జరిగింది కాబట్టి అదే మాట మీద నేను ఇప్పటికి కూడా ఉన్నా. కాబట్టి గ్రామ పెద్దలందరూ అభిప్రాయం మేరకు స్థలాన్ని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేని పక్షం లోపల ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు నేను ఒక్కని భరిస్తూ, అంటే ఎందుకంటే ఒక బహుజన్గా నేనున్నాను, ఆయనను స్మరించుకునేటటువంటి అవకాశం మనందరికీ ఉంటుంది కాబట్టి అలాంటి మంచి అవకాశంలో నన్ను భాగస్వామిని చేయాల్సిందిగా మీ అందరినీ మనవి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శేఖర్ జోహార్ బహుజన ముద్దు బిడ్డ పండుగ సాయన్న, జోహార్ 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 బహుజన ముద్దు బిడ్డ పండుగ సాయన్న, జోహార్ 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 బహుజన ముద్దు బిడ్డ పండుగ సాయన్న, జోహార్ జోహార్. బహుజన అంటే బీసీ అన్న తిక్కోడా. ఓకే నాన్న. పండుగ సాయన్న జయంతికి వచ్చిన పెద్దలకు అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు పండుగ యాదయ్య, కేశవపల్లి గ్రామం, నవాబ్పేట మండల్, మహబూబ్నగర్ డిస్టిక్. మిర్గంపల్లిలో పుట్టిన పండుగ సాయన్న. అయితే అక్కడ మాకు కొంచెం అక్కడ జాగా లేక అప్పుడు జనాలు భయపట్టిస్తే మా వాళ్ళు వచ్చి కేశవపల్లిలో నివాసం పొందినరు. అయితే మాది సొంతం మిర్గంపల్లి. అయితే ఇక ఇంతకుముందు పెద్దోళ్ళు చెప్పినారు అందరూ ఎవరెవరో ఎక్కడనో జయంతి ఎప్పుడెప్పుడో చేస్తుండ్రు. అయితే నేను ఒకటి వీడియో తీసి పెట్టిన, ఆగస్టు 8వ తారీఖు 8వ నెల అని వీడియో పెట్టిన. దీన్ని బట్టి చాలా జాగాల్లో కూడా ఈరోజు చేస్తుండ్రు. దానికి నాకు చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ సాయంత్రం 4 గంటలకు మన ఊర్లో 4-5 గంటలకు డీజే పెట్టి ప్రోగ్రామ్ చేస్తున్నాము మామూలుగా. మీ అందరూ కూడా అక్కడ వచ్చి హాజరు కావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. పండుగ సాయన్న బర్త్డే జన్మదినానికి వచ్చినటువంటి అందరికీ ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, కుల సంఘాలకు మరియు కేశవపల్లి నుంచి వచ్చిన వారసుడు పండుగ యాది నా ఫ్రెండ్కు అందరికీ పండుగ సాయన్న శుభాకాంక్షలు తెలుపుతూ, జాగా విషయమే కావాలి అని చెప్పి ఇట్లా అనుకుంటే మాత్రం ఇది తప్పిది నాకు అనిపిస్తున్నది. మీరు ఏమని అనుకోండి, ఫస్ట్ డే బిహేవ్ చేస్తే రావాల్సిన వాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చినాక మాట్లాడుకోవాలి. ఆయన లేకుంటే ఫోన్లు చేసి అవి చేస్తే తప్పు అనిపిస్తుంది నాకైతే. ఇంతకుముందు ఒకసారి మిస్టేక్ అయింది, అది మిస్టేక్ అయితే ఇక్కడ టెంకాయలు కాదు మా నిత్రం మీద టెంకాయలు కొట్టింది. అది మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. బట్ట కాల్చి మీనేసుకాళ్ళు అవి మానుకుంటే మంచిది. నేను కూడా ఊళ్ళోనే ఉంటాం, మేము కూడా ఊళ్ళకి సంబంధించిన విషయాలకి వేస్తాం, కానీ మా సొంత ఇంటికి ఏమైనా తీసుకపోతే మీరు అడగాల్సిందే కోరుకుంటున్నా. ఈ సందర్భం అనుకోండి, ఇంకేమని అనుకోండి, మీరు ఏమని అనుకోండి. బీసీలకి ముదిరాజులకి కూడా చెప్తున్నాను నేను ఎటువంటి దానికి కూడా ఏలే, నాలుకకు బొక్కలేనట్టుగా మాట్లాడొద్దు చెప్తున్నా. నేను ఏదో ఒక్కడే ఉన్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. దానికి నేను మస్తు బాధ అనిపించింది. నేను ఎప్పుడు కూడా కృష్ణతో ఒకసారి సెట్ చేసిన. నేను బిల్డింగ్ విషయంలో ఎటువంటిది కూడా వేయలే. రాజకీయాలు చేసి ఒక్కొక్కరి ఇంట్లో పోయి మాట్లాడుకున్నది మీరు, 10 మందిలో గెలిచి మాట్లాడినప్పుడు చెప్పింది మేము. దాన్ని మీరు ముందరికి వేసుకున్నారు. పండుగ సాయన్న విగ్రహంకు కావాల్సిన ప్లేస్ ఏడ చేసినా కూడా దానికి నేను 100% అగ్రి. నాకు దోచిన సహాయం నా ఫ్రెండ్స్ తోటి అయినా సరే నేనైనా సరే నేను సమకూర్చుతా. ఇది అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలు మరియు అన్ని పార్టీల నాయకులు, అలాగే అన్ని కుల సంఘ నాయకులతో పాటు యువ నాయకులు అందరికీ పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి కొల్లూరు గ్రామ పంచాయతీలో జన్మించడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ప్రపంచ స్థాయిలో కూడా పండుగ సాయాన్ని గుర్తించే విధంగా సినిమాలు కానివ్వండి, ఈరోజు అందరు ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే అప్పుడు పెత్తందారుల భూస్వాములు ఉన్న వాళ్ళ దగ్గర వ్యవసాయం చేసుకోనికి అవకాశాలు ఉండే. ఆ వేరే వాళ్ళకి గరీబ్ వాళ్ళకి ఎవరు అడుక్కోనికి లేదు. తిండికి లేక
వాళ్ళ దగ్గర పనిచేస్తే కానీ భోజనం వస్తుండే. దానికోసము 6 నెలలు కూడా 6 నెలలు సంవత్సరాలు పనిచేస్తే కూడా ఇల్లు గడవకుండే. అటువంటి టైంలో పండగ సాయన్న గారు భూస్వాముల దగ్గర నుంచి లాక్కొచ్చి గరీబోనికి అంటే అత్తడుగు బీదరు కూడా చెందాలే, భూస్వాములు ఒక్కందే కాదు, భూస్వాములు ఒక్కందే కాదు విషయం, అందరికీ భూస్వాములతో పాటు అందరికీ చెందాలి, అందరికీ భోజనాలు కావాలి, అందరికీ బట్టలు కావాలి అనే సిద్ధాంతం అప్పుడు గతంలో తీసుకొని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటాం. అంటే ఆ రోజు అటువంటి కారణాలు చేసడం వల్లనే ఈ రోజు మనం అందరూ గుర్తు తీసుకుంటున్నాము. అలాగే మండల స్థాయిలో కూడా దీనికోసం విగ్రహం కోసం కూడా మనము చాలా మంది పిలిచి దానికోసం కొంచెం పెండింగ్ ఉన్నట్టుంది అక్కడ. అలాగే కొల్లూరులో అడగడం కూడా అందరి విషయంతో అందరితో మాట్లాడి సమిష్టి కృషి వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఇక్కడ కూడా కొల్లూరు విగ్రహం కూడా అందరి సహకారం తీసుకొని ఇక్కడ కూడా ప్రతిష్టాపన చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై. నేడు కొల్లూరు గ్రామంలో ఉమ్మడి కొల్లూరు గ్రామ పంచాయతీ మెరుగోనుపల్లిలో జన్మించిన బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఆశాజ్యోతి రాబిన్ హుక్ పండుగ సాయన్న జయంతి సందర్భంగా జయంతి సభకు విచ్చేసినటువంటి గ్రామ మాజీ సర్పంచులకు, వివిధ కుల సంఘాల నాయకులకు, ముదిరాజు బిడ్డలకు జై భీములు తెలుపుకుంటూ గత 100 సంవత్సరాల క్రితము భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అణగారిన వర్గాల అభివృద్ధికి సేవలు అందించిన మన రాబిన్ హుక్ పండుగ సాయన్న ఏదైతే భూస్వాములు మనం పండించే పంటను మనకు దక్కకుండా వాళ్ళు ఏదైతే ఆ పంటను దోచుకొని ఉండే క్రమంలో బహుజనులకు తినడానికి తిండి లేని సమయంలో ఆ భూస్వాములకు పెత్తందారుల దగ్గర ఉన్న సంపదను దోచి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచడము పండుగ సాయన చేసిన విజయము. అదే క్రమంలో మన బహుజనులకు పెళ్లిళ్ళు జరగని సమయంలో ఆ భూస్వాముల దగ్గర ఉన్న డబ్బును దోచి మన బహుజన బిడ్డల పెళ్లిళ్ళు చేసిన పండుగ సాయన చరిత్రలో నిలిచిపోవడం జరుగుతుంది. ఆ పండుగ సాయన అనే వ్యక్తి మన ఉమ్మడి కొల్లూరు గ్రామ పంచాయతీ మెరుగోనుపల్లిలో పుట్టడము మనకు గర్వకారణము. ఇలాంటి పండుగ సాయన జయంతులు ఆయనను స్ఫూర్తిగా మనము తీసుకొని మన గ్రామ అభివృద్ధికి కానీ మన జాతి అభివృద్ధికి కానీ మనం అందరము కూడా పండుగ సాయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం.